విశాఖలోని మల్కాపురంలో అత్యంత దారుణ హత్యకు గురైన మౌనిక కేసు అంశంలో అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పి మహిళా సంఘం ప్రతినిధి ఉన్నారు, ఆవిడతో మాట్లాడతాం. అసలు ఎటువంటి అనుమానాలు ఉన్నాయండి? కేసు దర్యాప్తులో అనేక అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. లలిత చైతన్య మహిళా సంఘం నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఈమె ఒక సామాజిక దళిత వర్గ మహిళ. ఈరోజు ఆమె ఒక సామాన్యమైన కుటుంబం నుంచి కష్టపడి చదువుకుని తన కుటుంబానికి అంతో ఎంతో సహాయం చేస్తూ ఆ కుటుంబ పోషణలో భాగంగా కూడా ఆమె పనులు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ డేట్స్ ఈ యాపింగ్ అవి ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి ఒక రకంగానే. ఎందుకంటే డేటింగ్ యాప్స్ అనేవి చేయడంలో అవి అందరూ ఆడవాళ్ళు తప్పు చేస్తున్నారని మనం అనుకుందుకు వీలు లేదండి. ఆ డేటింగ్ యాప్స్ అనేవి ఆడవాళ్ళు ఏదో శారీరకం కోసం అనో లేకపోతే ఒక ప్రేమల కోసం అనో కాదు, కొంతమంది స్నేహం కోసం కూడా చేసుకునేవి కూడా ఉన్నాయి. కానీ దీన్ని ఆమె డేటింగ్ యాప్లో ఉంది, అందువల్ల ఆమె స్వభావం ఏమో ఎలాంటిది అనేది అసెస్మెంట్ చేయకూడదు ఒక అమ్మాయిని. ఒకటి, ఒకవేళ స్నేహం వాడికి కూడా దాని సేమ్ అదే కదండి. అసలు ఆ అమ్మాయితో స్నేహం చేశాడు అంటేనే పెళ్ళికి ముందు చేశాడు అని అంటున్నారు. మరి పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? వాడు ఈ అమ్మాయితోనే ఆమె జీవితాన్ని కొనసాగించవచ్చు కదా. కాదు, వాడు ఏంటంటే మగవాడు ఒక పితృస్వామ్య భావజాలు, పెళ్ళికి ఒక ఆడవాడు ఉండాలి, ప్రేమ ఒకళ్ళు ఉండాలి, ఆమెను వాడుకుందుకు ఒకళ్ళు ఉండాలి. అలాగ మనకు అనిపిస్తుంది దీంట్లో. అయితే ఈ అమ్మాయి విషయం వరకు మనం చూస్తే ఇంత దారుణంగా కిరాతకంగా చంపేసిన వాళ్ళు మనం చూస్తున్నాము. రోజు కూడా టీవీల్లో ఎక్కడో దగ్గర మహిళలు హత్య చేయబడుతున్నారు, చంపబడుతున్నారు, వదిలేస్తున్నారు. కానీ ఇన్ని ముక్కలుగా నరికి ఆ తలని చేతులను తీసుకెళ్ళి వేరే దగ్గర కాల్చి అంటే వాడు నేర ప్రవృత్తి ఎలా ఉన్నది అంటే మనం ఒక కూరగాయల్లో ఒక పురుగు వస్తే పడేసే మనస్తత్వం ఉన్న ఆడవాళ్ళు ఆ శరీరాన్ని అన్ని ముక్కలు చేశాడు అంటే వాడికి ఎంత నేర చరిత్ర ఉన్నది, ఇంకేమైనా ఉన్నదా లేదా? మనం వాడికి నేర చరిత్ర లేకపోతే ఎంతో భయం ఉంటుంది, ఆందోళన వస్తుంది. అసలు నరకడం అనేది ఒక భయంకరమైన దృశ్యం అది. అలాంటిది మనము పోలీసులు ఇప్పుడు హోమ్ మినిస్టరు ఒక మహిళ, ఆవిడ కూడా ఒక సామాజిక వర్గమైన మహిళ, అనిత గారు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి ఈ విషయంలో వెంటనే స్పందించి చేస్తే ఎంతో ఆవిడకి ఒక గౌరవం ఉండేది. కానీ ఇక్కడ ఒక సామాజిక వర్గ ప్రజలను కాపాడడం కోసం ఈ ప్రభుత్వం ఉన్నదేమో అనిపిస్తున్నది. ఎందుకంటే వీడి వెనకాతలు తెలుగుదేశం వాళ్ళు ఎక్కడో ఉన్నారు ఏదో అని ఒక మీడియా ద్వారానే విన్నాం, మనం అంటే ప్రత్యక్షంగా కాదు. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, పోలీసులు అన్ని నేరం ఒప్పిస్తున్నాడు, ఇంకా మనము అన్నీ వాడే ఒప్పిస్తున్నాడు కాబట్టి ఇంకా విచారించడానికి ఏమీ లేదు అని అంటున్నారు. కానీ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఒక హత్య ఒక్క వ్యక్తే చేయడానికి మనం ఆలోచించాలి. సరే, అన్ని వాడు అనుకుని చేసినా కూడా అసలు ఏ కారణాలతో ఆమెను చంపే హక్కు ఎవరిచ్చారు? ప్రతి మనిషి జీవించే హక్కు కోసం పోరాడుతున్నాం మనం. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉన్నది, ఎవరికో చంపే హక్కు ఎవరికి లేదు. అలాంటి దాన్ని వాడు తను చంపే హక్కును తీసుకునే దాన్ని మనం ప్రశ్నించాలి. అది దీంట్లో మనకు ఎందుకు అనుమానాలు తావిస్తున్నాయి అంటే, పోలీసు ఏసీపీ గారు కూడా వాడికి ఇదివరకు నేర ప్రవృత్తి లేదు అని నువ్వు ఎట్లా కన్ఫర్మ్ చేస్తావు? చేయడానికి లేదే. అసలు వాడికి ఏ నేర చరిత్ర ఉన్నది అనే దాన్ని మనం లోతుగా వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. కరెక్ట్ కాదు అది. జ్యుడిషియల్ ఎందులో వాళ్ళ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి వాడు ఒప్పించుకుని ఆ ఇంట్లో ఇంకా 2 కుర్రాళ్ళు ఉండి వెళ్తున్నారు వస్తున్నారు అని కూడా చెప్తున్నారు. అంటే దీంట్లో మనం అనుమానించదగవలసింది వాళ్ళ పాత్ర ఏమైనా ఉందా లేదా విచారించాలి. ఇవన్నీ అయిన తర్వాతే బయట పెట్టాలి. ఏవైనా కూడా ఒక బాధ్యత గల ఆఫీసర్లు కాబట్టి దీంట్లో ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని, ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఈ విషయాన్ని ఇలా వదిలేస్తే రేపు ఇంకా చాలామంది మహిళల్ని చాలా క్రూరంగా చంపడానికి వస్తారు జనం. అందువల్ల మనం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో నిజాయితీగా ఈరోజు న్యాయ వ్యవస్థను కూడా నమ్మలేని స్థితిలో ఉన్నాం.
ఎంత దారుణంగా ఉన్నదంటే బయటికి రాగలరు. నిన్నగాక మనం చూసాం ఎమ్మెల్యే కొడుకు గంజాయి కేసులో 1 గంటలో 24 గంటల్లో కొన్ని వేల మంది 3 సంవత్సరాలు ఉంటున్నారు జైళ్ళల్లో ఆదివాసీ ప్రజలు. కానీ ఒక ఎమ్మెల్యే కొడుకులో ఎంపీల కొడుకులో 24 గంటల్లో వస్తున్నారు. ఫామ్ హౌస్లో జరిగింది మనం చూసాం. మన ఆంధ్ర ఏమని ఎవరిని రక్షిస్తున్నారు ప్రభుత్వాలు? ఏ ప్రజల ఓట్లతో గెలిచారో ఆ ప్రజలకు రక్షణ లేదు. కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. కానీ దీంట్లో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయికి న్యాయం చేసి ఆ కుటుంబానికి కూడా న్యాయం చేయాలని కోరు. నేరానికి సంబంధించిన దాంట్లో క్రూరత్వంలో ఈరోజు మౌనిక సంబంధించిన కేసు రాష్ట్ర పరిధులను దాటింది. ఈరోజు మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో చాలా సంచలనం సృష్టిస్తున్న ఈ మౌనిక కేసు విషయంలో ప్రభుత్వము పారదర్శకంగా దర్యాప్తు ఉండడం లేదు. అదేవిధంగా దర్యాప్తు అధికారులు ఏదైతే మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు అనేక భయాలకి, అనేక అనుమానాలకి, ప్రజానీకానికి తావిచ్చే విధంగా వాళ్ళ యొక్క స్టేట్మెంట్లు ఉన్నాయి. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని? బేసిక్గా అతనేమి నేరస్తుడు కాదండి అని చెప్పేసి ఆ టోన్తో మాట్లాడటము, ఒక క్షణికావేశంతో జరిగింది. దాని బాడీని ఎలా డిస్పోజ్ చేయాలో అర్థం కాలేదు. అందుకని చెప్పేసి ఈరోజు గతిలేని పరిస్థితితో అతను లొంగిపోయాడు అని ఆయన చెప్తున్నారు. అంటే ఈ విధంగా అతను ఒక నేరస్థలము వాళ్ళ ఇంట్లోనే జరిగిందని, నేరం అక్కడే జరిగిందని, ఒక్కడే పాల్గొన్నాడని, అది దాన్ని మొత్తం కూడా క్రియేట్ చేయడం కోసం అతనంతా తను లొంగిపోతే తాళాలు అతని దగ్గరే ఉంటాయి. తాళం వేసుకొచ్చిన వాడికి తాళం చెవి అతని దగ్గర ఉండదా? తన తాళం చెవి ఎక్కడ పోయిందో, తాళం ఎందుకు లేదు ఎవరికి తెలియదు. మళ్ళీ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ కిటికీలో నుంచి ఒక మనిషిని దుర్చి లోపలికి వెళ్ళి తలుపులు తీసి ఒక విట్నెస్, చాలా మంది చుట్టుపక్కల వాళ్ళని, ప్రెస్ వాళ్ళని అందరిని కూడా తీసుకొని వెళ్ళి ఈ సిచ్యువేషన్లో మేము చూసామని చెప్పడానికి కావాల్సిన, అంటే ఉన్న సాక్ష్యాధారాలని మాఫీ చేయడము, లేని సాక్ష్యాధారాలని ఉన్నట్లుగా చూపించుకోవడము, ఇవన్నీ కూడా ఒక నేరాన్ని మాఫీ చేసే ఒక ప్రక్రియలో భాగంగా నేరస్తుడు ఇంత కథ అల్లుతూ ఉంటే ఆ నేరస్తుడి యొక్క కథనాన్ని వాళ్ళ దర్యాప్తు అధికారుల యొక్క కథనంగా మార్చేసి సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నామని చెప్పేసి నేరస్తుడు చెప్పిన దాన్ని యథాతథంగా మాట్లాడటం అనేది ఇది చాలా ఆమోదయోగ్యం కాదు. ఎవరు కూడా ఇది హర్షించదగినది కాదు. ఎవరు కూడా దీన్ని నమ్మదగినది కాదు. అందుకని అనేక అనుమానాలకి తావిస్తున్న పోలీసు అధికారుల యొక్క ప్రెస్ మీటు ఈరోజు ప్రజా సంఘాలని, విశాఖలో ఉన్న అనేక సంబంధించిన వ్యక్తులని, ప్రజాస్వామిక శక్తులందరినీ కూడా దీని మీద నమ్మకం లేక ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి, ఉన్నత స్థాయి ఎంక్వైరీ జరపాలని కోరుకుంటున్నాం. మేము దానికోసం మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు చెప్తున్న దాంట్లో కూడా ఉంది, ఆమె డేటింగ్ యాప్లో ఎవరు వెళ్ళమన్నారు అంటే ఒక విక్టిమ్ బ్లేమింగ్, ఒక బాధితురాల మీద బ్లేమ్ చేయడం, ఆమె మీద హింస జరగడానికి కారణం ఆమెను చంపబట్టడానికి కారణం ఆమె క్యారెక్టర్ని అసార్ట్ చేయటము, ఆమె డేటింగ్ యాప్లో ఉన్నదని చెప్పేసి మాట్లాడటం. అంటే ఈరోజు డేటింగ్ యాప్లను ఇంట్రడ్యూస్ చేస్తుంది, డేటింగ్ యాప్లను కొనసాగిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే వాటిని ఆపాలి కదా. అంటే ఒక నేరము చేసిన వాడు ఒక యాప్ను ఉపయోగించి నేరం చేస్తే ఆ యాప్ను ఉపయోగించడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు మరింత నేరస్తులు అవుతారు. కాబట్టి అట్లాంటి నేర సంబంధించిన అవకాశాలున్న ఈ యాప్లను కానీ, పోర్ను కానీ, చైల్డ్ పోర్ను కానీ, ఇలాంటి వాటన్నిటిని కూడా ఆపాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా, ప్రతిశీల మహిళా సంఘంగా, ఇతర దళిత ప్రజా సంఘాలుగా, మహిళా సంఘాలుగా, అందరూ మేము హక్కుల సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం.